ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలోని పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ స్కూల్లోని సేచం ట్రోఫీ 2024 బుధవారం క్రికెట్ టోర్నీని ఎస్పీ రాజశేఖర్ ని ప్రారంభించారు. యానాంకి చెందిన 10 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటారని తెలిపారు. సిఐ షణ్ముఖం అలియాస్ గబ్బర్ సింగ్ బౌలింగ్ వేయగా ఎస్పీ బ్యాటింగ్ చేశారు. ఈ 10 జట్ల మధ్య నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తామని యానాం క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి సుమన్ తెలియజేశారు. చాలా క్లీన్గా పెట్టుకున్నటువంటి ఆర్గనైజర్కి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మీడియా మిత్రులకి అందరూ కూడా మరోసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, మీ యొక్క ఏదైనా కష్టం వచ్చినా ఇక్కడ మాత్రం టోర్నమెంట్ నిర్వాహకులతో మాట్లాడడం తప్ప ఈ బయట వాతావరణం దగ్గర మాట్లాడడం అనేది సాంప్రదాయం కాదు. ఇంత మించి ఏదైనా ఉన్నట్లయితే నేను ఉన్నాను కాబట్టి నా నుంచి మాత్రం పైకి వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అనండి. తదుపరి కాకుండా 2 జట్లు కూడా పిచ్ దగ్గర ఉంటే అతిథులు వచ్చి ఇనాగ్రేషన్ స్టార్ట్ చేస్తారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సికమ్ ట్రోఫీ 2024 ఈ ఇయర్లో జరుగుతున్న మొట్టమొదటి మ్యాచ్ ఈరోజు నుంచి స్టార్ట్ చేసామండి. మినిమం యాన్యువల్లో ఉన్న 10 టీమ్స్ ఆడతారు. ఈ 10 టీమ్స్ ఒక్కొక్క టీము 4 మ్యాచెస్ ఆడాలండి. సో 4 మ్యాచెస్ ఆడి అన్ని లీగ్ కమ్ నాకౌట్ మ్యాచెస్ కింద జరుగుతాయండి. 30 ఓవర్స్ టోర్నమెంట్ అండి ఇది. ప్రతి ఒక్కరు కూడా ఒక స్పోర్ట్స్ స్పిరిట్స్తో ఈ టోర్నమెంట్ అంతా సక్సెస్ఫుల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మాకు ఇక్కడ ఆర్గనైజింగ్ కమిటీ, అలాగే యానం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ఈ టోర్నమెంట్కి ఫుల్గా సహకరించి గ్రౌండ్ వర్క్ మరియు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ వర్క్స్ అన్నీ కూడా బాగా చేసి పెట్టారండి. ప్రతి ఒక్క ప్లేయర్కి కూడా ఏ లోటుపాట్లు లేకుండా మేము 100% ప్రతి ప్లేయర్కి అన్ని సదుపాయాలు, వాటర్ ఏంటి, డ్రింక్స్ బ్రేక్ ఏంటి, అలాగే ప్లేయర్స్ కావాల్సిన ఫస్ట్ ఎయిడ్, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మేము అరేంజ్ చేస్తామండి. ప్లేయర్స్ కోసం ఏదైనా చేయడానికి కానీ అసోసియేషన్ తరఫు నుంచి మేము అందరం కూడా ముందుగా ఉండి ప్రతి విషయంలో మేము టోర్నమెంట్ ఇంకా సక్సెస్ఫుల్ చేయాలని, ఈ టోర్నమెంట్ మరెన్నో జరగాలని, యానం పిల్లలకి కొంచెం మరిన్ని ఇండియా రేంజ్కి వెళ్ళే ఒక అవకాశాలు కూడా ఉన్నాయి. సో మా వరకు కృషి మేము చేస్తున్నాం. ప్లేయర్స్ ఒక కృషి కూడా ప్లేయర్స్ చేసి వాళ్ళ ఒక ఆటని ఇంప్రూవ్ చేసుకుని పాండిచేరి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సిఏపి అక్కడ ఆడాలని, అక్కడి నుంచి రంజీకి ఆడాలని, రంజీ నుంచి ఐపీఎల్ కానీ ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన యానం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులకి, అలాగే యానంలో ఉన్న క్రికెట్ ప్లేయర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. Thank you all for calling me to inaugurate this cricket association function. I think this is the fifth year function. I wish you all the best for the successful completion of the tournament. All the best. Thank you. సర్పవరం స్పందన ఫంక్షన్ హాల్లో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో శాంతి భద్రతల పరిరక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, కాకినాడ జిల్లాలో చిన్న సంఘటనలు తప్ప ఎటువంటి ఇబ్బందులు లేకుండా మే 11న ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని చెప్పారు. ఎస్పీ వర్క్ కూడా చేసి మళ్ళీ రావడం జరిగింది. అంటే ఈ షో ఎందుకు చెప్పానంటే, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నేను కొన్ని విధానంగా ఆంధ్రప్రదేశ్ గురించి నాకు ఐడియా వచ్చి కాకినాడ వచ్చి 14 నెలలు అవుతుంది. 1 year 2 months కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకున్నాం ఒకటే, ఒక ఊరు తీసుకున్నామంటే ప్రతి ఒక్కరు కూడా తెలిసే, ప్రతి ఒక్కరూ
ఎవరైనా ఫ్రెండ్స్ అంతే కలిసి కలిసి వెళ్ళేవాడు, ఒకే స్కూల్లో చదివేవాడు, ఒకే ట్యూషన్లో చదివేవాడు, ఒకే గేమ్ ఆడేవాడు, కోర్స్ ఆడేవాడు, ఇప్పుడు కూడా ఒకే మార్నింగ్ వాకింగ్ వెళ్తారు, ఆఫ్టర్నూన్ పార్టీ పరంగా వెళ్ళిపోతారు, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోతారన్నమాట. ఇలాంటి వాతావరణాలు ఏ వాతావరణం నాకు ఒక సంవత్సరంలో నాకు అభిమానం కలిగింది. ఇప్పుడు నేను కేసు పెట్టిన విషయం అర్థమవుతుంది. కేసు ఏదో ఒక ఆ క్షణంలో కొట్టుకుంటున్నాడు, కొట్టుకోవడం లేకపోతే ఏదో చిన్న తప్పుగా ఆగిన తర్వాత మనం కేసు పెట్టినప్పుడు అది ఏమవుతుందంటే మంచిగా వస్తారు. సార్ నేను ఏదో అంటే అందరూ కలిసి తీసుకుంటాము, ఏదో మన వాళ్ళు తప్పు చేస్తున్నారు సార్, ఏదో మీరే సంబంధించాలని ఏదో మనం ఏదో మనం అనుగుణంతో సంబంధిస్తున్నట్టు, మనకు అనుగుణంతో చేస్తున్నట్టు అది జరగదు కదా. సో దీనివల్ల నష్టం ఏమంటే మనకు మాత్రం కాదు, మన నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ అవుతారు. ఆ సీరియస్నెస్ కొంతమందికి అర్థం కావట్లేదు. మనం మన సిఐస్ కానీ ఎస్ఐస్ కానీ ఎస్డీపీఓస్ కానీ మీటింగ్ లో చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరూ ఒక ఐడియా ఉండొచ్చు, మీ పిల్లలు ప్రైవేట్ జాబ్ వెళ్ళచ్చు, లేకపోతే గవర్నమెంట్ జాబ్ వెళ్ళచ్చు. ఎక్కడ వెళ్ళినా యాంటిసిడెంట్ వెరిఫికేషన్ ఒక వెరిఫికేషన్ చేయాలి. ఆ యాంటిసిడెంట్ వెరిఫికేషన్ ఎవరు చేయాలంటే పోలీస్ చేయాలి. యాంటిసిడెంట్ వెరిఫికేషన్ లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరు లేకుండా గవర్నమెంట్ అప్రోచ్ లేదు. ఎంత 6 నెలలు వచ్చినా, ఎంత పోలీసు ఉన్నా, ఫీల్డ్లో ఎంత మీటర్స్ వాళ్ళందరికీ నోటీస్ చేయడం జరిగింది. కోర్టులో ఛార్జ్ షీట్ కూడా చేయడం జరిగింది. ముందుగా ఎలా ఉంటామని నిర్ణయం తీసుకున్న పవర్ఫుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో అదేవిధంగా ఈ బలమైన అబ్బాయికి అబ్బాయి ఎలాంటి కేసులు లేవు. వాళ్ళు తండ్రి కానీ మీడియా తండ్రి ఆ తండ్రి లేకపోతే తమ్ముడు వాళ్ళైనా కూడా ఎలాంటి కేసు లేదు అని చెప్పేసి మేము నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు జాబ్కి తీసుకుంటారు. మేము అబ్జెక్షన్ పంపించామంటే ఖచ్చితంగా వాళ్ళ జాబ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఐటీ కంపెనీకి సెలెక్ట్ అవుతారు. హైదరాబాద్ లో ఇన్ఫోసిస్కో, అక్సెంచర్కో, టీసీఎస్ ఏదో ఒకటి సెలెక్ట్ అవుతారని అనుకుంటాం. వాళ్ళు సెలెక్ట్ అయిన వెంటనే ఆ కంపెనీ నుంచి మన గవర్నమెంట్ అమౌంట్ యాంటిసిడెంట్ వెరిఫికేషన్కి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ కి పంపిస్తారు. కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ పంపిస్తారు. మేము అన్ని విధాలుగా వెరిఫై చేస్తూ కేసు ఉందంటే అబ్జెక్షన్ చెప్తూ, కేసు లేకపోతే నో అబ్జెక్షన్ చెప్తూ మేము పంపిస్తాం. ఇప్పుడు కేసు ఉందని అనుకోండి, మన చేతులు లేదు, మేము కేసు ఉంది కాబట్టి ఎఫ్ఐఆర్ మెన్షన్ చేసి టెంపరీ డాక్యుమెంట్స్ అంటే 6 గంటలు హ్యాపీగా ఉంటాయి. కానీ ప్రజల గురించి ఏమి ఆ 2 గంటల్లో నిర్ణయం చేసుకోవాలని ఇంపార్టెంట్. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉన్నారని అనుకోండి, వీళ్ళు కల్పించాలని చెప్పేసి అనుకోవచ్చు. ఓకే, సో ప్రజలను కాదని నెక్స్ట్ జరగచ్చు. ఇప్పుడే మీకు ప్రయత్నం చేస్తున్నారు. సో మన పోలీసు నుంచి మేము చేసిన అబ్జర్వేషన్ ఇది. ఓకే, అంటే ఇప్పుడు ఎవరు ఎప్పుడైనా అదే ఉంటారు. ఇంకా నాకు ఉంటుంది మనకి అందరం నిలబడలేదు. నిలబడాలంటే ఒకరే ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శ్రీరా వెంకట సత్యనారాయణ స్వామి అమ్మవార్లకు ఉత్సవ విగ్రహాలకు వివిధ టేకు రథంపైన ఊరేగించారు. ఈ గ్రామ సేవ మహోత్సవంలోని పెద్దపురం డిఎస్పీ కె లలిత కుమారి ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్రమోహన్, ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ పర్యవేక్షణలో గ్రామ మహోత్సవ సేవా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.
మీరు ఎక్కడ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలో సోమేశ్వరం గ్రామంలో వేయించేసి ఉన్న బాల త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామికి ఘనంగా రథోత్సవం నిర్వహించారు. వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణంలో భాగంగా 4వ రోజు రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తొలుతగా స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను రథం పైన ఉంచి ఆలయ అర్చకులు పరిటాల సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో పరిటాల సోమశేఖర శర్మ తదితర పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు స్వామి అమ్మవార్ల రథాన్ని లాగుతూ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. తాళరేవు చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలోని ఈ నెల 26వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లుగా క్లబ్ కన్వీనర్ గుత్తుల మల్లేశ్వరరావు తెలియజేశారు. స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో క్యాంపు కరపత్రాలను ఆవిష్కరించారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఆదివారం వరకు జరిగే ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాళరేవు చిల్డ్రన్స్ క్లబ్ ప్రతినిధులు వడ్డీ ఏడుకొండలు, అత్తిలి బాబురావు, సుందరపల్లి సత్యనారాయణ, కుడుపూడి మల్లేశ్వరరావు, పాలిక శ్రీనివాస్, దిలీప్, ఈశ్వర్రావు, రాజుబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హాయ్ గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీ అందరి కోసం తాళరు చిల్డ్రన్స్ క్లబ్ ద్వారా సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసాం. మీరందరూ ఆటలు పాటల్లో పాల్గొంటారా? ఒకసారి చెప్పండి, కొట్టండి పాల్గొంటే చెప్పండి. థ్యాంక్ యూ. హాయ్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? తాళరు చిల్డ్రన్స్ క్లబ్ నుంచి అందరికీ స్వాగతం. ఇటీవలే మన తాళరు చిల్డ్రన్స్ క్లబ్ ద్వారా ఈ నెల ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు, అనగా మే 26 నుంచి జూన్ 2వ తేదీ వరకు పిల్లల కోసం కొన్ని కార్యక్రమాలు ప్లాన్ చేశాం. ఈ కార్యక్రమాల్లో భాగంగా పిల్లలందరికీ ఆటలు, పాటలు, డ్రాయింగ్ వంటి కార్యక్రమాలతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ వంటి కార్యక్రమాలు కూడా ప్లాన్ చేశాం. దీనిలో భాగంగా రోజుకో కార్యక్రమం, అంటే మొదటి రోజు ఉదాహరణకు వ్యాసరచన, రెండో రోజు వక్తృత్వం, మూడో రోజు చిత్రలేఖనం అంటే డ్రాయింగ్ పోటీలు, డ్యాన్స్ పోటీలు, పరుగు పందెం, చిన్నపిల్లలకి ఆటలు, మీ వయసును బట్టి ప్లాన్ చేసాం అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో అందరూ కూడా ఆటల పోటీల్లో పాల్గొనవచ్చు. అందరికీ కూడా బహుమతులు ఉంటాయి. ఆదివారం రోజు ప్రారంభోత్సవం, మళ్ళీ ఆదివారం బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. ఎవరైతే ఆటల పోటీల్లో నెగిన వాళ్ళు, ఈ వ్యాసరచన, వక్తృత్వం, ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా కన్సలేషన్ బహుమతులు కూడా ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్తో పాటు ఈ బహుమతులన్నీ తీసుకుని సరదాగా ఈ ఆటపాటల్లో ఆనందంగా గడపాలని చిన్నారులందరినీ తాళరు చిల్డ్రన్స్ క్లబ్ ద్వారా వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన తాళరేవు ప్రజా సంఘాల భవనం, అనగా విశ్రాంతి ఉద్యోగుల భవనం ఉంది, పోస్ట్ ఆఫీసు ఎదురుగా గల వీధిలో, అక్కడ ఏర్పాటు చేసాం. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం జరుగుతుంది. దీని తల్లిదండ్రులు కూడా రావచ్చు. ముఖ్యంగా వచ్చే నాయకులందరూ కూడా, కార్యక్రమానికి వచ్చే నాయకులందరూ కూడా వాళ్ళ మనవలను లేకపోతే పిల్లలను తీసుకుని ఈ కార్యక్రమానికి రావాలని తాళరు చిల్డ్రన్స్ క్లబ్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు 6వ రోజు కావడంతో పంపా సరోవరం నందు స్వామి అమ్మవారికి చక్ర స్నానం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంపా సరోవరం నందు చక్ర స్నానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఐవి రోహిత్, కార్యనిర్వహణ అధికారి రామచంద్రమోహన్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పురుషం జగత్ సురేణ పరిసాత్మాగిరిషాక్షావదామతి యథాసర్వమిద్యగత యక్ష్మగం సమరాసత్ తథ్యమోచరసి వక్తా ప్రథమో దైవ్యోభిరగు తహీకృత్య సర్వాక్షయాయ జన్మత ఆపో ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే. బ్రహ్మ
అచ్యుత రామచంద్ర మోహన్ గారి దంపతులు రాయవరం మండలంలోని వెదురుపాక విజయదుర్గాపేటలో పీఠాధిపతి ఆధ్వర్యంలో వేద పండితులు వైశాఖ పౌర్ణమి పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచి అమ్మవారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు చేయించుకున్నారు. పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం గౌడ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ అమ్మవారి వైభవాన్ని పౌర్ణమి విశిష్టతను వివరించారు. అనంతరం భారీ అన్నప్రసాద వితరణ గావించారు. ఓం ఐం శ్రీం అనంత భీర్వాయ నమః. ఓం ఐం శ్రీం యస్వభేదాయ నమః. ఓం ఐం శ్రీం పరమమాజాయ నమః. ఓం ఐం శ్రీం భోక్తే భోక్తే ప్రదాయ నమః. ఓం ఐం శ్రీం స్వర్గాపవర్గదాయ నమః. ఓం ఐం శ్రీం కళాకారాధి నమః. ఓం అగ్నినారజమస్నవత్ పోషమేవ దివే దివే యశసం వీరవత్తమం గోమాగం అగ్నే విమాగం అశ్వీయజ్ఞాయ నమః. శత్రురో సంతురాయ నమః. ఓం ఐం శ్రీం సర్వభూతేషు రూపమానాయ నమః. ఓం ఐం శ్రీం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.